నమస్తే అండి, నా పేరు బి రాఘవేందర్ రెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నాను? హైదరాబాద్ నుంచి వస్తున్నాను. హైదరాబాద్ నుంచి. అంటే ఎప్పుడు వచ్చారా మీరు దర్శనానికి? దర్శనానికి మార్నింగ్ 9:30కి ఇక్కడ వచ్చినాం. కిందికి దిగేటప్పటికి 11:30 అయింది. అక్కడ మొత్తం దర్శనానికి వెళ్ళేటప్పటికి 3:34 అయింది. ఇప్పుడు పైకి వచ్చే వరకు 6 అయింది. ఇది ఎన్నోసారి మీరు ఇక్కడ రావడం? నాది 8th టైం ఇది. 8th టైం సార్. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు ఇలా మీకు అనిపించింది? యాక్చువల్గా నేను దేవుడు ఉంటాడు అనే దాన్ని నమ్ముతూ ఉంటాను. గవర్నమెంట్ టీచర్. నాకు సలేశ్వరం అనేది పర్సనల్గా సెంటిమెంట్. నేను ఏ టెంపుల్స్కి వెళ్ళినా క్యాజువల్గా వెళ్తా, ఇది మాత్రం సెంటిమెంటల్గా వెళ్తా. నాతో పాటు వచ్చింది కూడా మా స్టూడెంటే, నా దగ్గర చదువుకున్న స్టూడెంట్. ఇతని పేరు గాంగే నాయక్. ఇతను ఇట్లా ఎవరిదైనా ఒకరు హెల్ప్ తీసుకొని, అంటే పర్సనల్గా వాళ్ళు రిస్క్ అని ఫీల్ కాని వాళ్ళని ఎంబడి తీసుకొని వస్తాను. నాకు సలేశ్వరం అనేది ఇక్కడ అనువనువు పరిచయం. 8 టైమ్స్ వచ్చినా కాబట్టి ఎక్కడ ఏముంటుంది, ఎంత దిగాలి, ఎట్లా ఎక్కాలి అనేది. చాలామంది ఇక్కడికి వచ్చి మధ్యలో పైకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ మొత్తము జామ్ అయినప్పుడు, రష్ పెరిగినప్పుడు ఈసారి దర్శనం లేకుండా వెళ్దామని. కానీ మేము ఇప్పటి వరకు కూడా ఎంత రష్ ఉన్నా కూడా నేను దర్శనం లేకుండా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బ్యాక్ వెళ్ళలేదు. ఎంత రిస్క్ అయినా సరే దర్శనం చేసుకొని వెళ్తా. అంటే మీరు ఏ నమ్మకంతో ఇలా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళారు కదా? నాకు ఫిజికల్గా ప్రాబ్లం అంటే చూడడం ప్రాబ్లం, విజన్ ప్రాబ్లం తప్ప నడవడం ఏం ప్రాబ్లం లేదు. మా సైకాలజీ అర్థం చేసుకొని మమ్మల్ని చేయబట్టుకొని కిందికి దించి ఎక్కే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు సపోర్టెడ్గా ఉండే పర్సన్ రిస్క్గా ఫీల్ కాకుండా తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. అయితే దారి మొత్తంలో కూడా చాలామంది అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, మీరు చాలా గ్రేట్ అని. కొంతమంది డిసప్పాయింట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఇంత రష్లో మీరు ఎందుకు వస్తారు అన్నట్టు. కానీ ప్రతి ఒక్కరికి కూడా రిస్క్ ఫేస్ చేసినప్పుడే రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఏదైనా రిజల్ట్ రావాలంటే రిస్క్ ఫేస్ చేయాలి. రిస్క్ ఫేస్ చేసినప్పుడే రిజల్ట్ అనేది వస్తుంటుంది. నాకు చాలా సెంటిమెంట్ సలేశ్వరంకి వచ్చిన ప్రతిసారి నాకు పర్సనల్గా సెంటిమెంట్. అందుకే నేను ప్రతిసారి కూడా ఖచ్చితంగా రావాలనే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ సలేశ్వర క్షేత్రం గురించి ఇంకేమన్నా తెలుసా మీకు? ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారం అన్నట్టుగా విన్నాను. ఇక్కడ నుంచి ఈ దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది శ్రీశైలం కూడా వెళ్తుంటారు, ఉమామహేశ్వరం వెళ్తుంటారు. ఇక్కడ మాత్రం ఇది సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి చాలా పవిత్రంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఆ భావంతో వస్తారు. ఇయర్లీ వన్స్ కాబట్టి దీని పవిత్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా ఇది కల్మషం లేని నిస్వార్థపరులైన చెంచుల ఆధ్వర్యంలో నడపబడుతుంది కాబట్టి దీనికి ఎట్లాంటి కమర్షియల్ టచ్ అనేది లేదు. కాబట్టి దీని పవిత్రత ఎప్పటికి కూడా ఇలాగే ఉంటుంది. ఇది రెగ్యులర్గా చేస్తే ఇంత పవిత్రంగా ఉంటుంది. ఇయర్లీ వన్స్ కాబట్టి దీని పవిత్రత ఇలాగే ఉంటుంది. మనం ఒకసారి గుండంలో స్నానం చేసి వస్తే ఇంత అలసట కూడా మొత్తం తీరిపోద్ది. ఔషధాలకు సంబంధించిన నీళ్లు కానీ అక్కడ లింగమయ్యని దర్శనం చేసుకున్న మనకు ఆప్యాయత వాత్సల్యంలాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు అట్లా ఏమి ఇబ్బంది అనిపించదు. చాలా మందికి ఇది సెంటిమెంట్. సలేశ్వరం అనేది ఇయర్లీ వన్స్ కాబట్టి చాలా సెంటిమెంట్ ఉంటుంది. దానికోసమనే వస్తూ ఉంటాం.